హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్రీ వెంకట్ షణ్ముఖ్ క్రియేషన్ ఛానల్ అండి. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలోని శ్రీ గుంటి గంగమ్మకి చేమకుర్తికి మధ్యలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి. అలాగే సారకాయలు అనేవి కూడా ఉన్నాయి, చూడవచ్చు మీరు. ఇప్పుడు చేమకుర్తి వైపు వెళ్ళాలండి. ఈ రోడ్డు దాదాపు ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుందండి. చూడవచ్చు మీరు ఈ వీడియోలో. రోడ్డు కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఈ మధ్యలో కొంచెం ఫ్యాక్చర్స్ ఉంటాయి, అవి చూసుకొని వెళ్ళండి. చుట్టూ చెట్లు అండి. ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం, చూడవచ్చు మీరు. ఇక్కడ మధ్యలో కోరీలు కూడా ఉంటాయండి, గ్రానైట్కి సంబంధించినవన్నీ. లారీలు, కార్లు ఇక్కడ కొంచెం హెవీగానే వస్తుంటాయి, అంతగా కాదు. కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్కి వెళ్ళాలండి. చూడండి, రైట్ సైడ్ నుంచి మట్టి రోడ్డు అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మట్టి రోడ్డునే వెళ్ళాలండి. ఈ మట్టి రోడ్డునే దాదాపు ఇక్కడ నుంచి కూడా ఒక 1 కిలోమీటర్ దాకా వెళ్ళాల్సి వస్తుందండి. చూడవచ్చు, ఇదంతా అడవి ప్రాంతం అండి. మొత్తం చూడవచ్చు మీరు. ఈ యొక్క కొండలు, ఈ యొక్క చెట్లు మొత్తం చాలా. ఇంతకుముందు ఈ రోడ్డు కూడా ఉండేది కాదు, కొంచెం గ్రీన్గా చేశారు ఇక్కడ ఈ దారికి. చూడవచ్చు మీరు ఈ వీడియోలో. మేము దాదాపు 11-12 గంటల టైంలో బయలుదేరామండి. ఎండ మాత్రం హెవీగా ఉంది. రోడ్డు కొంచెం మట్టి రోడ్డు అండి, బాగా కొంచెం గతుకులుగా ఉండి కొంచెం స్లోగా వెళ్ళాలి. ఈ రోడ్డునే దాదాపు వచ్చాం దగ్గరికి మనం. ఇంకెంత ఒక 1/2 కిలోమీటర్లో వచ్చేస్తాం. చూడవచ్చు మీరు. కొంచెం ఇది ఇక్కడ ఘాట్ రోడ్డు అనేది ఉంటుందండి. ఇక్కడ కొంచెం దిగి వెళ్ళాలి వెహికల్స్. మనకు వాటర్ ఫాల్స్ అయితే ఎంట్రన్స్ ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఈ వాటర్ అనేది కొండల మధ్యలో, అంటే ఇక్కడ చాలా ఎత్తుగా ఉంటాయండి కొండలు. ఈ కొండల మధ్యలో నుంచి ఇక్కడ వాటర్ నిల్వ ఉంది, చూడవచ్చు. చాలా ఈ చెట్టు వచ్చేసరికి సారకాయల చెట్టు అండి. ఈ చెట్టు చూడవచ్చు మీరు. ఈ చెట్టుకి ఒకసారి కాయ తీసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఆ కాయ అనేది. కానీ ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. కాకపోతే ప్రస్తుతానికి ఇవి ఇంకా పండలేదు. ఒకసారి నేను కోసి తిని చూపిస్తాను మీకు. చూడండి కాయలు ఎలా ఉన్నాయో. చూడండి, రౌండ్గా కొంచెం పచ్చిగా ఉన్నాయండి స్టార్టింగ్ స్టేజ్లో. ఇంకొక 10 డేస్కి అయితే ఇవి పండుతాయి, కొంచెం ఎర్రగింపుగా వస్తాయి. చాలా బాగుంటాయండి. లోన జిగటగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు చూడవచ్చు, ఇది పచ్చిగా ఉంది కాబట్టి నేను టేస్ట్ చేయట్లేదు. నవిలి చూస్తాను. దాంట్లో నల్లటి ఒక ఇత్తనం టైపులో ఉంటుందండి, చూడవచ్చు మీరు. అది వచ్చేసరికి నవిలితే దాంట్లో బాదం పండుకి మధ్యలో ఎలా ఉంటుందో ఆ బాదం ఇత్తనం టైపులో తెల్లంగా ఉంటుందండి. చూడవచ్చు మీరు. అది చాలా బాగుంటుంది. అది కూడా బాదం పప్పు టైప్లో ఉంటుంది. ఇక మనమైతే కొండ పైకి వెళ్తున్నామండి. చూడండి, ఈ జాగ్రత్తగా స్లిప్ అయిద్దండి. చాలా పక్క నుంచి వెళ్ళాలి, కానీ నేను కొంచెం దగ్గరగా వెళ్తున్నాను, రూట్ షార్ట్కట్గా. అక్కడ జాగ్రత్త ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి పట్టుకొని. చూడవచ్చు, ఇక్కడ పైనుంచి వాటర్ ఫాల్స్ అనేవి వస్తుంటాయండి. ఇదంతా ఈ అడవి ప్రాంతం అండి ఇది. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ పైనుంచి దాదాపుగా పై దాకా నేను వెళ్ళలేకపోయాను, కాకపోతే దాదాపు దగ్గరికి వెళ్ళానండి. ఇక ఒక 200 మీటర్స్ లోపే ఉంటుంది. ఈసారి వీడియోలో అది కూడా మీకు చూపిస్తాను. పైదాకి వెళ్ళి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వాటర్ అనేది. చూడవచ్చు మీరు. వాటర్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయండి, కానీ తాగటానికి అంతగా ఉండవు. అయితే చాలా బాగుంటాయి. చూడవచ్చు మీరు ఈ వీడియోలో. ఈ వాటర్ ఒక గుంట టైప్లో ఉంది ఇక్కడ. ఈ వాటర్ని కాసి ఎండకి తట్టుకోలేకపోతున్నాను, అందుకే కొంచెం మొహం కడుక్కుంటే కథ చల్లబడతాను. అందుకనే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందండి. ఎండ మామూలుగా కాయట్లేదు. మీరు మాత్రం వచ్చేటప్పుడు మాత్రం గొడుగు ఇలాంటి ఎండాకాలం వస్తే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోనండి. ఈ వర్షాకాలం మాత్రం వచ్చిందంటే మాత్రం ఇక్కడ ఫ్లోయింగ్ చాలా బాగుంటుందండి. మీరు వర్షాకాలం వస్తే చాలా బాగుంటుంది ఇప్పటికంటే. చూడవచ్చు మీరు ఈ వీడియోలో. మొత్తం మీద అయితే ఈ వాటర్ ఫాల్స్ అనేవి ప్రకాశం జిల్లాలో చేమకుర్తి, గంగవరం
మధ్యలో ఉంటుందండి. మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇది ఇంకా డెవలప్ చేయలేదండి. ఇక్కడ డెవలప్ చేస్తే మాత్రం ఇది ఒక పర్యాటక ప్రాంతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ యొక్క ప్రాంతం అంతా. అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ డెవలప్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరు ఈ వీడియోలో పైనుంచి ఫ్లోయింగ్ ఎలా వస్తుందో, ఈ రాళ్ళ మధ్యలో నుంచి వాటరు కింద దాకా చూడండి, కింద దాకా ఇంకా వెళ్ళిపోతుంటాయి వాటరు. ఇక్కడ చాలా పిచ్చి చెట్లు లాంటివి కూడా కాయలు ఉంటాయండి. అవి మీకు చూపిస్తాను. ఏ పడితే మనం తినకూడదు. ఇవి చూడటానికి మనకి ఎలా ఉంటుందంటే సపోటా టైపులో ఉంటాయండి. ఈ గబక్కని తిందాం అనుకున్నాను, కానీ ఇది పిచ్చి కాయని నేను గట్టిగా పట్టుకుంటే తెలిసింది. ఇది కరెక్ట్ కాదు, చూసుకోండి. ఇలాంటివి కూడా కాయలు తగులుతుంటాయి. ఇలాంటి జోలు వెళ్ళొద్దండి. కానీ ఇక్కడ ఇలాంటివే కదండి, కొన్ని వింతైన పక్షులు కూడా అప్పుడప్పుడు మనకు కనిపిస్తాయి. అవి కూడా చూడొచ్చు. అవి రేర్గా వస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు రావండి. చూడండి లాంగ్ నుంచి కొండలు మొత్తం ప్రాంతం చూడండి, వాటర్ ఫ్లోయింగ్. దీని ఫుల్ వీడియో వచ్చి మళ్ళీ ఇంకొక వీడియోలో నేను సారకాయలు పండి ఉంటాయండి. ఇది అంతకుముందు ఒక 5 days బ్యాక్ నేను వెళ్ళాను వీడియో అండి. ఇది చూడొచ్చు మీరు ఈ వీడియోలో ఈ వాటర్ది. ఇప్పుడు ప్రజెంట్ వెళ్తాను, వెళ్ళిన తర్వాత మీకు ఆ సారకాయలు పండినవి ఆ రుచి మీకు చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్